తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ రాశుల్లో నవగ్రహ స్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది, అలాగే 2026వ సంవత్సరం మే నెలలో ఏ రాశి వారికి ఏం జరగబోతోంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిషరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ద్వాదశ రాశుల్లో ఈ మాసంలో తీసుకున్నట్లయితే నవగ్రహ స్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మామూలుగా ఏంటంటే ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే కనుక ఈ మాసం అంతా ఏ ఫలితాలు ఇస్తారో ఏ రాశులకి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా ఏంటంటే మనకి సూర్యుడు రవిగ్రహం వచ్చేసి మనకి మే 15 నుంచి ఏమో మనకి వృషభ రాశిలోకి వస్తాడండి. సో మే 14 తారీఖు దాకా మటుకు మేషరాశిలోకి ఉంటాడు. సో ఏప్రిల్ 15 టు మే 14 మేషరాశిలో, మళ్ళీ మే 15 టు జూన్ 15 దాకా ఏమో వృషభ రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మేషరాశిలో స్వస్థానంలోకి వస్తాడు. తర్వాత రాహుగ్రహం వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి ఈ సింహరాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి 14వ తారీఖు నుంచి స్వస్థానమైన మనకి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో 13వ తారీఖు దాకా మటుకు వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు. అలాగే గురువు కూడా మనకి జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో కూడా మారిపోతాడు. ఇది కాకుండా బుధుడు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. 14వ తారీఖు మే నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. 2026వ సంవత్సరం మే నెలలో కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, వారేం చేయాలి అడిగేద్దాం గురువు గారిని. ఆలస్యం ఎందుకు? కుంభరాశి వారికి ఎలా ఉంటుంది గురువుగారు తెలుసుకోవాలని మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా అమ్మా. కుంభరాశి అనగా మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కుంభరాశిలోకి వస్తుంది. సాధారణంగా కుంభరాశి అనగానే శని అధిపతి అవుతాడు. సో ఇందాక మకర రాశి చెప్పుకున్నప్పుడు అమ్మవారు శివుడు ఎక్కువ ఇష్టం అండి. అలాగే కుంభరాశి చెప్పినప్పుడు వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అలాగే దత్తాత్రేయ స్వామి కూడా. అలాగే కుంభరాశి వారు కానీ కుంభలగ్నం వారు కానీ చాలామందికి ట్విన్స్ కూడా పుడుతూ ఉంటారండి. అంటే 5th హౌస్ అనేది సంతాన స్థానం. సంతాన స్థానానికి ఎప్పుడైతే బుధుడు అవుతాడో అధిపతి, ట్విన్స్ పుట్టేందుకు అవకాశం ఉంది. అలాగే వృషభ లగ్నం కానీ వృషభ రాశి వారికి కానీ పంచమ స్థానం కన్య అవుతుంది కాబట్టి వారికి కూడా ట్విన్స్ పుట్టడం కానీ లేదంటే ట్రిప్లెట్స్ కూడా పుట్టడం కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఏంటేంటి ఏం చెప్తున్నారు? మళ్ళీ ఒకసారి మా ప్రేక్షకులు జాగ్రత్తగా వినండి. ఈ రాశి వారు అంటే సంతాన విషయంలో వృషభ రాశి వారికి పంచమ స్థానం కన్య అవుతుంది కాబట్టి వాళ్ళకి ట్రిప్లెట్స్ కానీ లేదంటే ట్విన్స్ కానీ పుట్టేందుకు అవకాశం ఉంది. చాలా అరుదుగా పుడతారు ఈ రాశి వాళ్ళకైతే చాలా సులువు. అలాగే కుంభరాశి వారికి కానీ కుంభలగ్నం వారికి కానీ పంచమ స్థానం మిథునం అవుతుంది కాబట్టి మిథునానికి అధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి బుధుడు అనే గ్రహమే ఈ ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ పుట్టేందుకు అవకాశం అన్నమాట. సో వాళ్ళకి పుట్టేందుకు అవకాశం ఉంది. అలాగే వీరికి దైవబలం దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మెయిన్గా పూర్వభాద్ర నక్షత్రం ఉంది. అందులో అది నక్షత్రం వచ్చేసి గురువు అధిపతి అయ్యాడు. సో అందుకు దైవబలం. అలాగే శతభిష నక్షత్రం రాహు కూడా ఉంది. అది కూడా బాగా దైవబలానికి కారకుడు. ఇంకోటి చాలామంది మెడిసిన్ చేస్తూ ఉంటారు. మెడిసిన్ చేసేవాళ్ళు కూడా తీసుకుంటే మీరు రాహు నక్షత్రంలో ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ ఏజ్ అంటే వాళ్ళకి 12 నుంచి 30 అంటే 18 ఏళ్ల పీరియడ్ అది దశ. సో ఎర్లీ ఏజ్ అంటే 12 ఇయర్స్ నుంచి లేదా 15, 17 ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఏజ్కి వచ్చేటప్పుడు ఆ రాహు దశ నడుస్తున్న వాళ్ళకి రాహు వైద్య వృత్తికి కారకుడు అండి. వైద్యానికి కారకుడు కూడా అన్నమాట రాహు. సో రాహు రహస్య విద్యలు కూడా వస్తాయి రాహు బాగుంటాయి కనుక. సో అలాంటి రాహు మెయిన్గా దశ నడుస్తున్నప్పుడు వైద్య వృత్తి ఖచ్చితంగా చేస్తారు. అంటే వైద్య అంటే మెయిన్గా మెడిసిన్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరు గట్టిగా ప్రయత్నిస్తే అది కూడా సక్సెస్ అవ్వచ్చు. ప్రస్తుతం ఏంటంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది. రాహుకేతులు మటుకు మిశ్రమంగా ఉన్నాయి. ఎందుకంటే రాహు ప్రస్తుతం రాశిలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఆలోచన, అదేనా మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్. ఇందాక సింహరాశి చెప్పుకున్నాను చూడండి, గ్రహణ సమయం డిసెంబర్ 5 దాకా గ్రహణ సమయం అనమాట. సో మనం ఏ అనుకోకుండా ఏమైనా అన్నా కూడా ఏదో వాళ్ళు ఏదో కామెంట్ చేశారని మనం చిన్నదంటే వాళ్ళు పెద్దదిగా చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసి మనల్ని అపనిందలు పాలు చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మేడం. సో అందుకే మౌనంగా ఉండడం ఉత్తమం. శని కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు.
నెక్స్ట్ ఏడాదితో ఏలినాటి శని కూడా వెళ్ళిపోతుంది. సో ఏలినాటి శని వెళ్ళిపోతూ మీకు చాలా మంచి చేస్తాడు. మరి కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, సంతానం అని చెప్పుకొచ్చారు. అవును. అయితే ఈ రాశి వారికి వివాహం ఎలా ఉంటుంది? సో పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వివాహం అవుతుందండి. అలాగే సంతానం గురించి కూడా ట్రై చేస్తే కనుక సంతానం 100% కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులు కూడా ఏంటంటే ప్రస్తుతం ఏలినాటి శని వెళ్ళిపోతూ మేలు చేస్తుంది. సో బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు, అంటే మెయిన్గా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కూడా పట్టింది అలా బంగారం అని చెప్పుకోవచ్చు. వీరేమైనా పరిహారాలు చేయాలా గురుగారు? మీరు ప్రస్తుతం రాహు రాశిలో ఉన్నందుకు రాహుకు సంబంధించిన పరిహారాలు చేస్తే సరిపోద్దండి. సో అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు ఏదైనా అమ్మవారు కానీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే చాలా మంచిది. అలాగే మంగళవారం రోజు మటుకు మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలవుతే కనుక హోమం లేదా అభిషేకం ఒకసారి చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. తెలుసుకున్నారు కదండి, కుంభరాశి వారికి సంతానంలో అసలు ఢోకాయే లేదంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకేసారి ముగ్గురు. మరి ఈ రాశి వారు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి పరిహారాలు ఆచరించాలో గురువుగారు చాలా చక్కగా తెలియపరిచారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సో తెలుసుకున్నారు కదండి, మరి వివాహం, ఉద్యోగం, విద్య, గృహప్రవేశం, వాహనము, విదేశీ ప్రయాణము, ఇలా రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏం చేయాలా అని ఆలోచించకుండా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా లేదంటే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వీటి నుంచి బయటపడే మార్గాన్ని సులువుగా మీరు గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.